హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పోలాల అమావాస్య రోజైతే మేము మట్టి ఎడ్లను చేసి పూజిస్తాము. మళ్ళీ ఈ ఎడ్లను చేసి అంటే రెడీ చేసి మొక్కుతామనేసి అన్నాము కదా! అన్నం తర్వాత అది నైట్‌లో ఎడ్లని పూజిస్తాము. ఇంట్లోనే ఉంచుతాము అవి మట్టి ఎడ్లు. ఉన్న తర్వాత ప్రతి ఇంట్లో చేస్తారు. అవి పట్టుకొని మళ్ళీ ఇదిగో మరుసటి రోజండి ఇక శ్రావణం లాస్ట్ మంచిగా మటన్లు, చికెన్లు వండుకొని మంచిగా కొంచెం ఇక మగవాళ్ళు నెల రోజులు 15 రోజులు తినకుండా ఉంటారు ఈ శ్రావణ మాసంలో. ఇక ఈరోజైతే మంచిగా కొంచెం ముక్క చుక్క వేసుకొని ఎడ్లను మాత్రం తీసుకెళ్తారండి. ఎక్కడికి? వాగు దగ్గరికి తీసుకెళ్తారు. వాగు దగ్గరికి వెళ్ళి వాళ్ళని పూజించి వాటిని మట్టి ఎడ్లను మాత్రం అందులో వదిలేసి మళ్ళీ వస్తారండి. అప్పుడంటే తీయడం జరిగింది ఈ వీడియో. అయితే అందరు చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో. ఎవరి పండగ వాళ్ళకి కదండి, మా పండగ మాకన్నట్టు. ఇదైతే నాకైతే చాలా సంతోషంగా అండి ఈ విషయము. అందరూ కలిసిమెలిసి ఇలా డీజే పట్టుకొని వెళ్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా! చూడండి ఎవరు సోయి లేకుండా ఉన్నారండి. ఇలాగైతే మా ఊర్లో చేస్తారు. ఈ బడగ పండగ అంటే ఎంతమందికి తెలుసు? ఎంతమంది ఇలా చేస్తారో నాకైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎందుకు అనేసంటే ఈ పండగ ఓన్లీ మా ఆదిలాబాద్ జిల్లాలోనే చేస్తారు అనేసి నాకైతే తెలుసు. కానీ ఎన్ని జిల్లాలలో చేస్తారో నాకు తెలవాలంటే మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇలా అండి అందరూ చూడండి అవి ఎడ్లు పట్టుకొని ఉన్నారు. అంటే చిన్న గంపలో అవి మొత్తం ఇలా వేసి మరీ పట్టుకుంటారు. పట్టుకొని ముందైతే డీజే ఉంది. ఇలా అందరు కలిసిమెలిసి అక్కడ అంటే డ్యాన్స్ చేసుకుంటూ ఎందుకు ఆగారంటే పక్క గల్లి నుండి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ ఆగారు. మీకు చూపెడదామనేసి నేనైతే ఈ వీడియో అయితే తీశాను. ఇలా ఉంటుందండి. అమావాస్య రోజేమో ఇంట్లో అప్పాలు, గారెలు వేసుకొని పెద్దవాళ్ళకు నైవేద్యం పెడతాము. మళ్ళీ మరుసటి రోజేమో ఆ ఎడ్లను తీసుకెళ్ళి ఇలా ఎంజాయ్తోని వెళ్ళేసి వస్తామండి. ఎలా ఉంది? బాగుందా? మీరు ఎవరైనా చేసుకుంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మంచి పాటే పెట్టాను కానీ దానికి కాపీరైట్ వస్తుందండి. అందుకని మంచి పాటే పెట్టాను. చాలా మంచి పాట పెట్టారు అందులో డీజేలో. కానీ అది సెట్ అవ్వట్లేదండి. అందుకనేసి మాత్రం నేనైతే మీరందరికీ ఇది తెలవాలి ఇలాంటిది అనేసి అయితే నేనైతే పెట్టానండి. చూడండి అందరూ ఆనందంతోనండి. అయ్యో చూడండి వీడియోలు తీయడము, ఆడవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తామండి మేము కూడా. కానీ ఈసారి ఎందుకో మరి కొంచెం డల్గా ఉన్నారు. కానీ చేస్తారు మళ్ళీ మాకు కూడా ఇంకా వేరే రోజు 4th డే కూడా ఉంటుందండి ఇంకా వేరే పండుగ. అందుకనేసి ఓకేనా అండి. ఇలాంటి పండుగలు మీరు కూడా జరుపుకొని ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇది మాత్రం మేము చాలా అంటే చాలా నెల రోజులు చికెను, మటను తినకుండా ఉండి మరీ చేస్తామండి ఈ పండుగ ఇష్టంతోని. తినమండి నెల రోజుల వరకు. చాలా ఉంటాయి విషయాలు చెప్పడానికి కానీ ఇంకా బాగుంటుంది. ఇది చూడండి ఆడవాళ్ళు కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఇలాంటి పండుగలు చాలా బాగుంటాయండి. ఇప్పటి వాళ్ళు ఎవ్వరు చేయట్లేదు కానీ అప్పటి వాళ్ళు ఇలా చేస్తారు. ఇప్పటి వాళ్ళు మళ్ళీ చేస్తారో చేయరో అర్థం కాదు. కానీ అప్పటి వాళ్ళైతే ఇలా చాలా మంచిగా చేస్తారు. ఓకేనా? అందరికీ బాయ్ అండి. కామెంట్ బాక్స్ చేయండి.